తెలుగువారి ఆత్మీయ వారధి. శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభ సాయంకాలం నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ప్రతి వారం ప్రతి బుధవారం అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి శుభకర స్వాగతం సుస్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులు శ్రీమతి మహతి తేజశ్రీ గారు. మరి ముందుగా ఈనాటి శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా తక్షశిల నాటికల సంపుటి పరిచయం, గ్రంథకర్త బ్రహ్మశ్రీ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. మరి ఈరోజు ఆ తక్షశిల నాటికల సంపుటి పరిచయం చేయడానికి శ్రీమతి మహతి తేజశ్రీ గారు ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్త మరి మన స్టూడియోకి విచ్చేశారు. వారిని ఆహ్వానించుకునే ముందు వారి గురించినటువంటి చిరు పరిచయాన్ని మనము తెలుసుకుందాము. శ్రీమతి నాకులపాటి తేజశ్రీ గారు తెలుగు మరియు సంస్కృతంలో పట్టభద్రులు. తెలుగు ఉపాధ్యాయునిగా సేవలను అందిస్తూ మహతి కలం పేరుతో ఎన్నో రచనలు చేసిన వారు. అందులోవి అమ్ముల పొది, అసిధార, శ్రీముక్తి రామశతకం వీరు ముద్రిత రచనలని చెప్పవచ్చు. అలాగే శంఖారావం, తేనెపట్టు, పూ చుక్కు చిన్నారి కథలు వీరి అముద్రిత గ్రంథాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. త్వరలో అవి కూడా ముద్రితమవుతాయి. అంతేకాకుండా ఇటు సాహిత్య సేవలతో పాటు పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు, ముఖ్యంగా రేడియో ప్రసంగాలతో పాటు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో సుభాషితాలు, అనేక కార్యక్రమాలలో వీరు పాల్గొంటూ ఉంటారు. అలాగే అంతర్జాలం ద్వారా ఆంధ్ర మహాభాగవత పద్యాలు, అలాగే శ్రీమద్ భగవద్గీత శ్లోకాల శిక్షణను కూడా ఇస్తూ ఉంటారు. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా చక్కటి నాటికల సంపుటి తక్షశిల పరిచయాన్ని తెలియచేయడానికి మరి మన ముందుకు వస్తున్నారు ప్రముఖ సాహితీవేత్త మహతి తేజశ్రీ గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం గారు. నమస్కారం అండి సుమలత గారు. ధన్యవాదాలండి. ముఖ్యంగా శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారి పరిచయాన్ని కూడా మనం తెలియచేస్తూ మరి తక్షశిల నాటికల సంపుటి విశేషాలను కూడా మీ మాటల్లో తెలుసుకోవాలని మేమంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. మరి గురించినటువంటి విశేషాలను చూసినట్లయితే శ్రీ వివిఎల్ శ్రీనివాసమూర్తి గారిగా మనం ముద్దుగా మనకి స్టోరీ సుపరిచితులు. విద్యాధికుడుగా యువ రచయితగా మనం చెప్పుకోవచ్చు. ఇటు సాహిత్యం, కంప్యూటర్స్, న్యాయశాస్త్రాలతో ఉన్నత విద్య పట్టభద్రుడు. న్యాయశాస్త్ర సంబంధ విషయాలలో వివిధ అంశాలపై వ్యాస రచనలు, పుస్తకాలు, పరిశోధన పత్రాలు రాసి ప్రచురించినటువంటి వారు. అలాగే ఆకాశవాణిలో కథలు, శ్రవ్య నాటికలు, కవిత్వం, ఇతర ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పలు సామాజిక, సాహిత్య, భాషా, సాంస్కృతిక సంస్థల నుండి సన్మాన సత్కారాలు పొందినటువంటి వారు. ముఖ్యంగా అవధానాలలో పృచ్ఛక పాత్రలో కూడా పాల్గొని ఉన్నటువంటి వారు. మనం ముందుగా అనుకున్నట్లుగా శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులుగా వైవిధ్యవంతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వారు. రాష్ట్రేతర
తెలుగు సంస్థలతో క్రియాశీలక సభ్యులుగా సేవలు అందించినటువంటి వారు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఢిల్లీ, సూరత్ తెలుగు సంఘాల వారి సన్మాన సత్కారాలు, పలు పురస్కారాలు లభించినటువంటి వారు. ముఖ్యంగా పద్య రచన చేస్తున్నటువంటి వారు. అంతేకాకుండా పత్ర సమర్పణలు కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఈ రోజు శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా తక్షశిల నాటికల సంపుటి ఆ యొక్క పుస్తకాన్ని గ్రంథావిష్కరణ జనవరి 19వ తేదీన ఆదివారం రోజున భారత్ వికాస్ పరిషత్తులో ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషం. మరి ఇందులో ఉండేటువంటి విశేషాలను పుస్తక సమీక్ష చేసినటువంటి మీ మాటల్లో మేమంతా కూడా ఒక్కొక్క నాటికను తెలియచేస్తారని ఆశిస్తున్నాను. మరి ముందుకు వెళ్దాం మేడం గారు. ముఖ్యంగా తక్షశిల అసలు అందులో మీరు గమనించినటువంటి విషయాలు ఏంటి, అవన్నీ కూడా మాతో పంచుకుంటారా మేడం గారు? తప్పకుండా అండి. అది నా అదృష్టం కూడా. ఎందుకంటే ఒక తెలుగు భాష అభిమాని, అంతేకాకుండా తెలుగు భాషని ప్రపంచం నలుదిక్కులా చాటి చెప్పాలి అనేటువంటి సంకల్పం కలిగినటువంటి ఒక అక్షర యోధుడు మన శ్రీనివాసమూర్తి గారు. అలాంటి వారు చక్కని రచనలు ఎన్నో చేసి, చాలా రచనలు, వారి రచనలు మనం ఇంతకు ముందు చదివినాము. అలాగే ఎన్నో రచనలు వారివి పిల్లలందరికీ కూడా, యువతకు ముఖ్యంగా ఆ స్ఫూర్తి అందాలనేటువంటి ఉద్దేశంతో మనం పంచాము. అట్లాంటి వారి రచనల్లో ఈ నాటికల సంపుటి అనేటువంటిది పరిచయం చేయటం, నాకు ఆ తక్షశిల అనేటువంటి పుస్తక పరిచయాన్ని నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా కవి గారి యొక్క మనోఫలకం మీద వారు ఎలాంటి భావాన్ని రాసుకున్నారో దాన్ని నా సాయశక్తిగా తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. తప్పకుండా మేడం గారు. దానికంటే ముందుగా ఒక చక్కటి ప్రార్థనా గీతాన్ని కూడా మీ మాటల్లో వినాలనుకుంటున్నాము. తప్పకుండా అండి. ఇక మనకు ప్రార్థనా గీతం అంటే ముందుగా సర్వేశ్వరుడైనటువంటి గణనాథుడే కాబట్టి వారినే స్మరించుకొని ముందుకు వెళ్దాము. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్కారం. నమస్కారం మేడం గారు. చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి అందులో ఉండేటువంటి నాటికల విశేషాలు, ముందుగా ఏ నాటిక గురించినటువంటి ఆ సమీక్ష అనే విషయం తెలియజేస్తున్నారు. తప్పకుండా. మనకు తెలుగు భాష అనగానే అనేక రకాలైనటువంటి సాహితీ ప్రక్రియలు గుర్తొస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి భాషలు ఉన్నాయి. లిపి ఉన్నవి, లిపి లేనివి కూడా. ఒకప్పుడు 2000 పైచిలుకు భాషలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా సుమారు 4000 దాకా కూడా భాషలు ఉన్నాయి అని చెప్పేసి మనకు ఈ భాషా చరిత్రకారులందరూ కూడా చెప్తూ ఉన్నారు. దీంట్లో లిపి ఉన్నటువంటి భాషలు చాలా ఎక్కువగా ఉన్నాయి, లిపి లేనటువంటి భాషలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే లిపి ఉన్న భాషలలోనే మనకు ఈ సాహితీ ప్రయోజనాలు అనేటువంటివి, అట్లాగే ఈ సాహిత్య రచనలు అనేటువంటివి ఎక్కువగా చేకూరేటువంటి అవకాశము లిపి ఉన్న భాషలలో ఉంటుంది. అందులో ప్రపంచ భాషల్లో కల్లా కూడా తెలుగు భాష చాలా సుందరమైనదని, అమృతమయమైనదని, రమణీయమైనదనేటువంటిది చాలా మంది కవులు నిరూపించారు. చెప్పటం కాదు, నిరూపించారు. దానికి మన కృష్ణదేవరాయలకు కూడా దేశ భాషలందు తెలుగు లెస్స, 14 భాషలలో మహాపండితుడైనటువంటి కృష్ణదేవరాయలు కూడా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని చక్కగా కీర్తించారు. అంతేకాకుండా ఇటలీ దేశానికి చెందినటువంటి నికోలే కాంటే అనేటువంటి ఒక ఇటలీ శాస్త్రవేత్త, భాషా శాస్త్రవేత్త,
ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో తెలుగు భాషని ముఖ్యంగా వారు గమనించి మన తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేటువంటి ఒక పేరుని వాళ్ళు చెప్పటం జరిగింది. ఇక్కడ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే మనకు ప్రపంచ దేశంలో ఇటలీ భాష మొత్తం కూడా అచ్చులతో అంతమైపోతూ ఉంటుంది. అట్లాగే ప్రపంచ భాషలలో మన భారతీయ భాషలను కనుక చూసినట్టయితే భారతీయ భాషలలో కూడా హలంత భాషలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువంటే అసలు మొత్తం కూడా హలంత భాషలే. కానీ అచ్చుతో అంతమయ్యేటువంటి భాష తెలుగు భాష. కాబట్టి ఇది అచ్చుతో అంతమయ్యేటువంటి భాష కాబట్టి ఇటలీకి దగ్గరి పోలికలు ఉన్నాయి. కాబట్టి ఇది తూర్పు ఇటాలియన్ భాష. అంటే వాళ్ళంతా కూడా పశ్చిమ దేశస్తులు. మనం ప్రపంచ పటాన్ని కనుక చూసినట్టయితే భారతదేశం తూర్పు భాగంలో ఉంటుంది, మిగిలిన దేశాలన్నీ పశ్చిమ భాగంలో ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళని పాశ్చాత్యులు అంటాం, అంటే పశ్చిమ భాగానికి ఉన్నటువంటి వాడు. వాళ్ళ లెక్కలో చూసుకుంటే మనం తూర్పు వాళ్ళం. కాబట్టి మనం ప్రాచ్యులము, పశ్చిమ తూర్పు వారివి. కాబట్టి ఇది తూర్పు భాగానికి సంబంధించినటువంటి ఇటాలియన్ భాష లాగా ఉంది అని చెప్పి ఆ నికోల్ కాంటే అనేటువంటి వారు ఒక చక్కని నినాదాన్ని తెలుగు భాష మీద చేశారు. సరే, ఇట్లా ఈ అచ్చుతో అంతమయ్యేటువంటి అందమైనటువంటి భాషలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి, చాలా అందమైనటువంటి ప్రక్రియలు. అందులో నాటిక ప్రక్రియ ఒకటండి. దాంట్లో ఎందుకంటే కావ్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత కావ్యాలకే ఉంటుంది. అట్లాగే ఇతిహాసాలు, కావ్యాలు ఇవన్నీ కూడా మనకు పురాతన కాలంలో ఇవన్నీ వస్తున్నాయి మనకి. కానీ ఇవన్నీ ఏమిటంటే పాఠకుడు అక్షర పరిజ్ఞానాన్ని కలిగి, భాషా పరిజ్ఞానాన్ని, చందో పరిజ్ఞానం, ఇట్లా అనేకమిక సమాసాలు, నానార్థాలు అవన్నీ ఉంటేనే వాటిని చదివి అర్థం చేసుకొని ఆ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. ఇవన్నీ ఒక రకమైనటువంటి ఎత్తు అయితే సాహిత్యంలో నాటిక లేదా నాటకము ఈ రెండిటికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇక్కడ నాటిక, నాటకము అనేటువంటి ఒక చిన్న భేదంతో సూచించినప్పటికీ కూడా నాటిక వేరు, నాటకము వేరు. నాటకము అనేటువంటిది కొంచెం విశాలమైనటువంటి నిడివితో ఉంటుంది. అదే నాటిక అంటే ఏంటంటే కొంచెం దాని నిడివి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హ్రస్వరూపమైనటువంటి పాత్రలు ప్రదర్శించడానికి వీలైనటువంటి ప్రక్రియ మనకు నాటిక. కాబట్టి ఇలాంటి నాటిక ప్రదర్శన యోగ్యమే కాకుండా మనం ఆ నాటికను చదువుతున్నప్పుడు ఆ పాత్రల పేర్లు, ఏ పాత్ర ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతుంది, ఆ పాత్ర యొక్క నాలెడ్జ్ ఏమిటి అంటే పరిజ్ఞానం ఏంటి, ఇవన్నీ కూడా పాఠకుడు ఆస్వాదిస్తూ ఆ పాఠకుని చదువుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా అర్థం అవ్వడానికి చక్కని అవకాశం ఉంది. కాబట్టి నాటిక అనేటువంటిది ప్రత్యేక స్థానమైనటువంటిది తెలుగు సాహిత్యంలో ఈ ప్రక్రియలన్నిట్లలో కలిసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు శ్రీనివాసమూర్తి గారు కూడా తెలుగు నాటికను ఎంచుకొని నాటిక అనేటువంటి ఈ ప్రక్రియలో రాయటం అనేటువంటిది నిజంగా చాలా విశేషమని ముందుగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ శ్రీనివాసమూర్తి గారు రాసినటువంటి తక్షశిలలో మొత్తం 8 నాటికలు ఉన్నాయి. ఈ 8 నాటికలలో కూడా చాలా అద్భుతమైనవి. ఒకదానికి అసలు సమాజంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను తీసుకున్నారు రచయిత. కొన్ని ప్రఖ్యాతము అయితే అంటే మనకు కావ్యాలలోను పురాణాలలోను ఉన్నటువంటివి. అంటే ఉదాహరణకి పారిజాతాపహరణం అనేటువంటి ఒక ఘట్టాన్ని తీసుకొని ఈ మహాభారతంలో, భాగవతంలో ఇలా ప్రఖ్యాతంగా ఉన్నటువంటి మూలాల నుంచి తీసుకొని ఆ చరిత్రని అక్కడ దాన్ని స్వల్పీకరించి ప్రణయ కలహాలు ఎలా ఉంటాయి, భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి ప్రణయ కలహాలు ఎలా ఉంటాయి, అవి సందర్భోచితంగా అప్పటికప్పుడు వచ్చి అప్పటికప్పుడు సమసిపోతూ ఉంటాయి. అట్లా ఆ విజ్ఞానాన్ని భార్యాభర్తలకు చెప్తే ఎలా చెప్పాలి అనేటువంటి దాన్ని ఒక సన్నివేశంలో చెప్తారు. అది ప్రఖ్యాతమైనటువంటి నాటిక నుంచి తీసుకున్నారు. అట్లాగే ఇంకొక నాటికలోకి వెళితే సామాజిక మార్పులు, సమాజంలో ప్రస్తుతం మన కళ్ళ ముందు జరిగేటువంటి అనేక విచిత్రాలు, చిత్రాలు, దుఃఖము, సుఖము, కష్టాలు అవన్నీ కూడా ఒక నాటికలో తీసుకున్నారు మేడం. అయితే ముందు చెప్పిన దానికి ఆ శీర్షిక ఏంటన్నది కూడా చెబుతారా? తప్పకుండా మేడం. అయితే ఇక్కడ మనం ఏంటంటే ప్రారంభంలో ఉన్నటువంటి కథల నుంచి వెళుతూ ఉంటే మనకు తర్వాత పాఠకులు కూడా ఈ పుస్తకాన్ని చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క కథని మనం ప్రారంభం నుంచి తీసుకునే ప్లాన్ చేద్దాం. మనకు శ్రీనివాసమూర్తి గారు రాసినటువంటి
తక్షశిల. ఇప్పుడు ఈ నాటిక పేరు ఏంటి? తక్షశిల సంపుటి. సంపుటి అంటే వారే స్వయంగా రాసినటువంటి నాటికలన్నీ కలిపి పొందుపరిచి కూర్చున్నటువంటి గ్రంథం కాబట్టి దాని సంపుటి అన్న. ఇందులో తక్షశిల అనేటువంటి పేరు పెట్టడానికి కారణం ఏంటి, దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, ఇందులోనే తక్షశిల అనేటువంటి ఒక నాటిక ఉంటుంది. ఈ నాటిక ఇది చారిత్రకమైనటువంటి నేపథ్యం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అనేక నేపథ్యాలు కలిగినటువంటి నాటికలు ఉన్నాయి. అందులో తక్షశిల అనేటువంటిది చారిత్రకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి నాటిక కాబట్టి దానిని ప్రధానంగా వీరు పుస్తకానికి శీర్షికగా ఎన్నుకోవటం అనేటువంటిది ఒక విశేషం. అయితే ఇందులో మొట్టమొదటి నాటిక ఆలోచించండి అని ఒక నాటిక కనపడుతుంది అనమాట. ఈ ఆలోచించండి అనే నాటికలో మనకు చాలా నాటికలు, ఇప్పుడు రచయితగా రాసినటువంటి తక్షశిల నాటికల సంపుటిలో చాలా నాటికలలో తక్కువ పాత్రలు, ఒక 2-3 కథలలో అయితే మనకు 3 పాత్రలే కనపడతాయి. చాలా ఆశ్చర్యకరంగా తక్కువ పాత్రలో కూడా చక్కగా నాటికను నడిపించవచ్చు అనేటువంటిది ఒక విశేషం కనపడుతుంది వీరి రచనలలో. ఈ ఆలోచించండిలో కేవలం 5 పాత్రలే, 5 పాత్రలలోనే నాటికలు మనకు ఈ నాటిక అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఆలోచించండి అనేటువంటి శీర్షిక ఎందుకు పెట్టారు అనంటే, ఈ నాటికను మనం చదివితే గాని ఆ రచయిత మనసులో ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆలోచించండి అనేటువంటిది ఒక కుటుంబ నేపథ్యాన్ని తీసుకున్నారు ఇక్కడ. ఆ కుటుంబంలో భార్య, భర్త, ఒక చిన్న పిల్లవాడు. ఈ భార్యాభర్తలు ప్రారంభంలో అంటే వాళ్ళు వివాహానికి పూర్వం వాళ్ళిద్దరు కూడా ప్రేమికులు, ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఒక బాబు పుడతాడు. ఈ బాబుకి ఒక 10 సంవత్సరాల సుమారు ఈ బాబు వాళ్ళ పెంపకంలో పెరుగుతాడు. ఈ 10 సంవత్సరాల వాళ్ళ వైవాహిక జీవిత కాలంలో వాళ్ళ మధ్యలో అనేక రకాలైనటువంటి పరసందులు వస్తాయన్నమాట. అవి ఎలా అనేటువంటిది అక్కడ మనకు రచయిత చెప్పరు ప్రత్యేకంగా. అంటే సమాజంలో భార్య మీద భర్తకు గాని, భర్త మీద భార్యకు గాని అపోహ రావడానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు కదా. అట్లా ఇష్టమై ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సంతానాన్ని వివాహమే అనుకోని కారణాల వల్ల ఒకరి మీద ఒకరికి అపోహలు రావటం, ఈ అపోహల వల్ల ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పిల్లల మీద పడటం, దాంతో వీళ్ళిద్దరు కూడా విడిపోవడానికి నిర్ణయించుకొని ఈ పిల్లవాడిని తీసుకెళ్లి ఒక బోర్డింగ్ స్కూల్లో ఆ పిల్లవాడిని అంటే ఒక రెసిడెన్షియల్ పాఠశాలలో వాడిని చదివిస్తూ మొక్కుబడిగా వచ్చి, తల్లి తండ్రి బాధ్యతగా కాకుండా మొక్కుబడిగా వచ్చి ఆ పిల్లవాడిని చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ పిల్లవాడి మనసు ఎలా బాధపడుతుంది అంటే, ఉదయం లేస్తే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి సెలవులు వస్తే, ఒక సంక్రాంతి సెలవులకో వేసవి సెలవులకో పిల్లలంతా కూడా ఎదురు చూసేది ఏమిటి అంటే, ముఖ్యంగా హాస్టళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రతి సెలవు రోజు కూడా అమ్మా నాన్న వస్తారు, మేము అమ్మా నాన్నతో గడుపుతాము, ఈ సెలవుల్లో ఇలా మేము ఎంజాయ్ చేయాలనేటువంటిది వాళ్ళకి ఒక ప్లాన్ అనేది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రణాళిక అలా ఉంటుంది పాపం. అట్లా ప్రతి పిల్లవాడి మనస్తత్వం ఉంటుంది. అలాంటి ఈ పిల్లవాడి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ మనం రచయిత ఏం చేయాలంటే ప్రతి అక్షరాన్ని ఆలోచిస్తూ చదవాలి. అంటే కేవలం సమాజంలో భార్యాభర్తలు గొడవలు వాళ్ళ వైవాహిక జీవితమే కాకుండా పిల్లవాడిని మనం హాస్టల్లో ఉంచితే ఆ పిల్లవాడి మనసు ఎలా ఉంటుంది, ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే ఆ ప్రభావం పిల్లవాడి మీద ఎలా ఉంటుంది, ఈ భార్యాభర్తలు విడిపోవడానికి నిర్ణయించుకుంటే ఆ సంతానం మీద ఆలోచన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రతి అక్షరము కూడా ఆలోచించ చేసేటువంటి కథ అండి అది. అందుకనే బహుశా రచయిత ఈ కథకి ఆలోచించండి అని ఆ శీర్షిక అలా పెట్టారేమో అనిపించింది నాకు. అలా పిల్లవాడు పాఠశాలలో చదువుతూ తల్లిదండ్రి ఏదో మొక్కుబడిగా వచ్చి, ఆ తండ్రి మరొక వ్యక్తితో, తల్లి మరొక వ్యక్తితో వచ్చి పిల్లవాడిని చూసి వెళ్ళిపోవడం. అట్లాగే ఈ పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇద్దరు కూడా ఇష్టపడరు, ఎవరితో కూడా తీసుకువెళ్లకుండా. అంటే వారిద్దరూ ప్రేమ చిహ్నంగా పుట్టినటువంటి పిల్లవాడిని ఇద్దరు కలిసి పోషించటం భారంగా, బాధ్యతను మర్చిపోయి భారంగా మారి ఇద్దరు కూడా వేరే వివాహం చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఉన్న పరిస్థితుల్లో ఈ పిల్లవాడు ఆ హాస్టల్ బహుశా వార్డెన్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక హెడ్ మాస్టర్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో ఎవరైతే ప్రేమగా ఉండే వారితో కావచ్చు, వారి యొక్క అంతరంగాన్ని చెప్పుకొని ఆ పిల్లగాడు బాధపడుతూ ఉంటాడు. అమ్మా నాన్న ఈ రోజు కూడా రారు, నన్ను తీసుకొని వెళ్ళడానికి నాకు వాళ్ళు ఇష్టపడటం లేదు, నేను ఇక్కడే ఉండిపోవాలి అని ఆ పిల్లవాడు బాధపడుతూ ఉండటం. ఇదంతా కూడా కన్నీరు పెట్టించేటువంటి గాథ. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా మన కళ్ళ ముందు మనం ఒక సినిమా చూస్తున్నామా,
చలనచిత్రం చూస్తున్నామా లేదా నిజంగా వాస్తవ జీవితాన్ని మనం చూస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. అలా రాయటం అనేటువంటిది ఆ కవి యొక్క లేఖన పటిమ. తర్వాత ఇంకా ఈ ఇద్దరు వెళ్ళి ఏం చేస్తారంటే చాలా గొడవ పడిపోయి ఇద్దరి మధ్యలో అనేక రకాలైనటువంటి గొడవలు జరిగి చివరికి న్యాయస్థానానికి వెళ్ళిపోయి మేమిద్దరం కూడా విడిపోతున్నాం, మేము ఆ పిల్లవాడి బాధ్యత మాకెవరికి లేదు అన్నట్టు జడ్జిని ఆశ్రయిస్తే ఆ జడ్జి గారి మాటలు కూడా సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలు జరుగుతుంటాయి సహజంగా. పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ప్రేమ వివాహాలైనా కొన్నాళ్ళకి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు, లేదా ఒక బండికి 2 ప్రయాణ సాధనం, అవి ఎడ్డనుకుందాము లేకపోతే ఇంకేదైనా చక్రాలు అనుకుందాం, ఆ 2 సజావుగా నడిచినప్పుడే జీవితం బాగా నడుస్తుంది. ఈ రెండిట్లలో ఏదైనా ఒడిదొడుకులు తేడా వస్తే జీవితం అనేటువంటి బండి పడిపోతుంది. కాబట్టి ఆ బండిని బ్యాలెన్స్ గా సమతుల్యం చేసుకుంటూ నడిచేటువంటి బాధ్యత భార్యాభర్తలదే. ఆ లోపం అనేటువంటిది పిల్లల మీద, సమాజం మీద, కుటుంబం మీద, దేని మీదైనా పడచ్చు. ఆ మాటల్లో చివరికి ప్రధాన న్యాయమూర్తి గారు కూడా తీర్మానం చెప్పలేనటువంటి సమస్య అనమాట అది. ఎందుకంటే భార్యాభర్తలో సర్దుకోమంటే భార్య సర్దుకోదు, సర్దుకోమంటే భర్త సర్దుకోడు. కాబట్టి ఏం చేస్తాడు ఆయన? అందుకని ఆయన ఏం మాట అంటాడంటే, అభివృద్ధి అంటే ఆధునికత పేరుతో మానవ సంబంధాల ముక్కలు కావటం కాదు, పిల్లలంటే ప్లాస్టిక్ పువ్వులు కాదు మార్కెట్ లో కొనుక్కోవడానికి అనేటువంటి జడ్జి మాటలు సమాజాన్ని ఆలోచింపచేస్తాయి. ఎందుకంటే ఇవాళ మనం ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి ఒక ఒకే కొంచెం పుష్పగుచ్చాన్ని కొనుక్కోను లేదా ఏదో ప్లాస్టిక్ పువ్వు కొనుక్కొని దాని ఇంటికి అలంకరించుకొని అది జీవితాంతం వాడిపోదు, రంగుపోయినంత సేపు దాన్ని చూసి ముచ్చట పడిపోతూ ఉంటాం. కానీ మరి ఇవాళ సంతానం లేదు అని ఎంతో మంది బాధపడుతూ ఉంటే అలాంటి భగవంతుడు ఇచ్చినటువంటి సంతానాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఆ పిల్లలను ఒక ప్లాస్టిక్ పువ్వుల్లాగా, ఎందుకంటే ప్లాస్టిక్ పువ్వులు అనే మాట ఎందుకన్నాడంటే ఇక్కడ కవి, ప్లాస్టిక్ పువ్వులకి రాగద్వేషాలు ఉండవు, వాటికి ప్రేమ తెలియదు, వాసన తెలియదు, వాసన పంచటం తెలియదు, ప్రేమని అనుభవించటం తెలియదు. అవి కేవలం ఆర్టిఫిషియల్, కృత్రిమంగా నామమాత్రంగా ఉంటాయి తప్ప వాటికి ఎటువంటి రాగము, ద్వేషము, స్పందన ఉండదు. అట్లా పిల్లల్ని మనం భావించి వాడికి ఏమీ ఉండవు, వాళ్ళేదో మనకు పుట్టారు కాబట్టి వాళ్ళని అలా వదిలేసామనేటువంటి భావంతో ఉండకూడదు అని ఇక్కడ ఒక విజ్ఞాన సూచికగా, ఒక తత్వం, ఇది ఒక రకంగా చెప్పాలంటే తత్వ సూచికగా మాట్లాడినటువంటి మాటలు జడ్జి గారి మాటలోంచి పలికిస్తారు రచయిత. అట్లాగే ఈ కథలో మనకంతా కూడా ఛిద్రమైనటువంటి కుటుంబ వ్యవస్థ, ఆ అవస్థలో సంతానం పడేటువంటి ఆత్మక్షోభ, ఇవన్నీ కూడా రచయిత మాటలో కనపడుతుంది. అంతేకాకుండా కథలో ప్రతికూలమైనటువంటి దాంపత్యము, యాంత్రిక జీవితము పిల్లలపై ప్రభావాన్ని ఎలా చూపిస్తాయి, ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి అనేక కుటుంబాల్లో పోకడలు, ఇవన్నీ కూడా రచయిత మాటల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇంకొక మాట ఏమంటారంటే, జడ్జి వృద్ధాశ్రమాలకు బోర్డింగ్ స్కూళ్లు పునాది అంటారు జడ్జి మాటల్లో. ఇక్కడ ఈ మాట నాకేమనిపించిందంటే, రచయిత జడ్జి గారు అంటే జడ్జి అనేటువంటి ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అంటే ఇక్కడ రచయిత ఎప్పుడైనా, ఏ రచయిత అయినా ఒక కథ రాయాలన్నా, ఒక కవిత్వం రాయాలన్నా, ఒక కావ్యం రాయాలన్నా పరకాయ ప్రవేశము అంటే ఆ కథలో ఎంతమంది పాత్రలు ఉంటే అంతమంది పాత్రల్లో తాను ప్రవేశించాల్సిందే. తాను ప్రవేశించి అది సంతోషం కాని, బాధ గాని, దుఃఖం గాని, ఇలా నవరసాలను ఆ పాత్రలు పండించేటువంటి రసాన్ని ఈ రచయిత అనుభవిస్తే తప్ప ఆ పాత్ర సజీవంగా మన కళ్ళ ముందు కదలాడదు. కాబట్టి ఇక్కడ రచయిత ఈ జడ్జితో ఆ మాట అనిపించడం ఏంటంటే, వృద్ధాశ్రమాలకు బోర్డింగ్ స్కూల్ పునాది. ఇది ఎంత ఆలోచింపజేసేదిగా ఉంది. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, ప్రతి అక్షరము కూడా ఆలోచింపజేసేది, నాటికలు ప్రతి మాట ఆలోచింపజేసేది. ఇక్కడ కూడా ఇది మనం ఈ మాట ఎందుకు అన్నాడు రచయిత, ఎందుకు జడ్జితో అనిపించాడు రచయిత అని మనం ఆలోచిస్తే, ఇవాళ చూడండి, మనం పిల్లల్ని తీసుకెళ్లి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాకముందే వాళ్ళకి అక్షరాభ్యాసాలు చేసేసి వాడు అప్పుడే ఏదో IAS చదివినట్టుగా తీసుకెళ్లి మనం ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళలో వాళ్ళకి పెట్టేసి ఎప్పుడో మనం 6 నెలలకో 2 నెలలకో వారానికో వెళ్ళి అలా ఒక మొక్కుబడిగా వెళ్ళి మనం ఒక బాధ్యత రహితంగా పిల్లల్ని చూసి వాళ్ళకి ఆ ప్రేమ పంచకుండా మన జీవన కార్యక్రమాలు, ఉద్యోగాల కానీ మన బిజీగా మనం ఉండిపోతాం. ఈ పరిస్థితుల్లో పిల్లలకు కావాల్సినటువంటి ప్రేమ గాని, క్రమశిక్షణ గాని, ఆ అనురాగ కుటుంబ సంబంధం గాని వాళ్ళకి అందట్లేదు. ఫలితంగా పిల్లలు ఒక యాంత్రిక జీవితం, ఏదో ఒక పెరట్లో ఒక చెట్టు పెట్టాం, ఆ చెట్టు దాని తర్వాత నీళ్లు పోస్తే ఎదుగుతుంది అనేటువంటి భావనతో పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత
తల్లి తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మా ఉద్యోగ జీవితానికి, మా దాంపత్య జీవితానికి, లేదా మా కుటుంబ జీవితానికి ఈ పిల్లలు మాకు అడ్డుగా ఉన్నారని తీసుకెళ్లి వాళ్ళు బోర్డింగ్ స్కూల్లో పెడితే పెరిగి పెద్దవాడే రేపు వాడు ఇదే స్థాయికి వచ్చి నా ఉద్యోగ జీవితానికి, నా దాంపత్య జీవితానికి, నా కుటుంబ జీవితానికి మా అమ్మ నాన్న అడ్డున్నారని చెప్పి వీళ్ళని తీసుకెళ్లి అనాథ శరణాలయంలో పెట్టి మా అమ్మ నాన్న మాకు చదువుకునేటప్పుడు ఇంత డబ్బులు నెలకు పంపిస్తూ చదివిస్తున్నాడు కదా, నేను కూడా వాళ్ళ జీవన వృత్తి కింద డబ్బులు పంపిస్తాను అని పిల్లవాడిలో అంటే మానసిక వికాసం అనేటువంటిది చూడండి, తండ్రి నుంచి ఏది పొడుగు పుచ్చుకోవాలో అది పిల్లలు పుచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ జడ్జి మాటలు ఈ వృద్ధాశ్రమాలన్నీ కూడా బోర్డింగ్ స్కూల్ కు అక్కడే పునాది పడుతుంది. అంటే పిల్లలకి మనం ఏది చెప్తామో బోర్డింగ్ స్కూల్లో పెట్టి వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఆ స్కూల్ కి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓహో జీవితాంతం అమ్మా నాన్న నన్ను దూరంగా పెట్టారు కాబట్టి నేను పెద్దవాడిని అయ్యాక మా అమ్మా నాన్న దూరంగా పెట్టాలనేటువంటి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు తప్ప చదువుల వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని వాళ్ళు ఏం నేర్చుకోరు. అది ఒకసారి మీరు ఆలోచించండి అని సమాజాన్ని హెచ్చరించినట్టుగా కనపడుతుంది ఇక్కడ రచయిత. అట్లాగే ఇక్కడ ఈ పేరెంట్స్, ఈ తల్లి తండ్రి ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటాము, మేము ఇద్దరం విడిపోతాము అని చెప్పి ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరెందుకు ఇలా, మీ ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అంటే, మేము కూడా చదువుకున్న వాళ్ళమే అని వాళ్ళు అన్నటువంటి మాటలకు అక్కడ జడ్జి గారు మనకు మాట ఏమంటాడంటే, నేటి విద్యలు ఇలాంటి విలువలు నేర్పిస్తున్నాయా అని ఒక అస్త్రాన్ని సంధిస్తారు రచయిత. అంటే ఇవాళ విద్యలు ఏమిటంటే, మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము స్వతంత్రమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. అంటే మనం సమాజంలో ఉన్నాం, సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక జంతువుగా ఉన్నటువంటి మనం ఏది చేసినప్పటికీ కూడా దాని ప్రభావం కుటుంబం మీద, పిల్లల మీద, సమాజం మీద పడుతుంది అనేటువంటి పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం లేకుండా మేము చదువుకున్నాం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఇది మాకు సంబంధించిన నిర్ణయం అనేటువంటి తొందరపాటు చర్యలు అనేటువంటి అవునండి. మహతి తేజశ్రీ గారు మీరన్నట్లుగా జడ్జి గారి యొక్క అభిప్రాయాన్ని కూడా ఇందులో తెలియచేశారు. మేము చదువుకున్న వాళ్ళం, అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము అని చెప్పడం బాగుంది. నేడు విద్యలు నేర్పే విలువలు ఇలా కూడా బోధిస్తున్నాయా అని చెప్పడం బాగుందండి. చెప్పండి. అవునండి. అట్లాగే ఈ అంటే ఏంటంటే సమాజంలో మేము ఉన్నాం అనేటువంటిది మర్చిపోయి మా జీవితం మా ఇష్టం, ఇదే ఆ చదువు నేర్పేది అని సమాజాన్ని ప్రశ్నించడం ఇదొక రచయిత ధోరణి. తర్వాత వివాహం అంటే ఒకప్పుడు 100 ఏళ్ల జీవితంగా ఉండేది, కానీ ఇప్పుడు 3 నాళ్ల ముచ్చటగా ఉంది అని చెప్పి కూడా ఇక్కడ జడ్జి గారి మాటల్లో ఉంటాయి. అంటే పూర్వకాలంలో భార్యాభర్తలు వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా గానీ జీవితాంతం కష్టాలు కావాలని ఇద్దరు కూడా భరిస్తూ పిల్లలకి ఒక నైతికమైనటువంటి సామాజిక విలువలను నేర్పుతూ కుటుంబ జీవితానికి వాళ్ళు కట్టుబడి ఉండేవాళ్ళు. అలా జీవితం 100 సంవత్సరాలు వివాహ బంధం సాగేది. కానీ ఇప్పుడు నచ్చితే ఉండటం, నచ్చకపోతే విడిపోవటం, మళ్ళీ నచ్చితే మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చి కలిసిపోవటం, ఇదంతా కూడా పాశ్చాత్య నాగరికత యొక్క ప్రభావం మన భారతదేశంలో పడుతుంది. పాశ్చాత్యులేమో భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ చాలా బలీయంగా ఉంది కాబట్టి మేము కుటుంబ వ్యవస్థ నిలబెట్టుకుంటామని వాళ్ళు కృషి చేస్తూ ఉంటే, కుటుంబ వ్యవస్థని కుంటుపడేసుకొని మనం కూడా పాశ్చాత్య విధానాన్ని అవలంబించి మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, భారత యొక్క విలువలను కూడా మనం పోగొట్టుకుంటున్నాము అన్నట్టుగా రచయిత గారి యొక్క ఆవేదనని జడ్జి గారి మాటల్లో తెలియచేసినట్టుగా కనపడుతుంది. అంటే మనం ముందుగా చెప్పినట్టుగా రచయిత ఎప్పుడు కూడా సమాజానికి ఒక దీప్తప్రాయుడై ఉండాలి, సమాజాన్ని చైతన్యపరిచేటువంటి వాళ్ళగా ఉండాలి. కాబట్టి అలాంటి చైతన్య భావాలు, సమాజాన్ని ఆలోచింపచేసేటువంటి పదునైనటువంటి ఖడ్గం లాంటి మాటలు రచయిత కలం నుంచి జాలువారి అవి అనేక పాత్రల ద్వారా పలికించినట్టుగా ఈ మనకి రచనలో కనపడుతుంది. అట్లాగే క్షణికావేశంలో బంగారం లాంటి జీవితాన్ని బలి చేసుకుంటారా అని యూ కెన్ గో అని ఒక మాట అంటాడు. దాంతో ఆ నాటకం అయిపోతుంది. అక్కడెక్కడ కూడా మరి రచయిత ఈ ఇద్దరిని కలిపాడా, విడదీశారా, విడాకులు ఇప్పించాడా, లేదా మరి పిల్లవాడిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి తీసుకొని వెళ్ళి వాడి పోషణలో పెంచుకున్నారా అనేటువంటిది ఈ కథ ఎక్కడ కూడా సూచించదు రచయిత. ఎందుకంటే ఇక్కడ యూ కెన్ గో అంటే మీరు వెళ్ళిపోండి, ఇక మీ జీవితాన్ని బంగారం బాటగా చేసుకోలేకపోతున్నారు, బలి చేసుకుంటున్నారు, వెళ్ళండి అంటే ఆ నిర్ణయం ఏంటో మీరు తీసుకొని వెళ్ళిపోండి. అంటే ఇక్కడ ఈ ఆలోచించండి అనేటువంటిది కేవలము ఈ నాటికలో ఉన్నటువంటి భార్యాభర్తలకి కాకుండా ఈ విడిపోయే తల్లిదండ్రులకి కూడా సమాజంలో ఇలాంటి సమస్యలు ఎవరికి ఉన్నాయో అలాంటి ప్రతి దంపతులు కూడా ఆలోచించుకోవాలి. జీవితం బంగారం లాంటిది, దాన్ని
విడగొట్టుకోవాలా, పడగొట్టుకోవాలా, కలుపుకోవాలా అనేటువంటి వాళ్ళకే ఉంది. కాబట్టి ఇది పాఠకుడి యొక్క పరిజ్ఞానానికి పదును పెట్టేటువంటి అవకాశమే తప్ప ఇక్కడ రచయితకి ముగింపు తట్టలేదా, ముగింపు తట్టి ఆలోచనకి రాక రాయలేదా అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ముగింపు ఆయన గారే ఇచ్చాడు అనుకోండి, మనిషి పాఠకుడు చదవటం మానేస్తాడు. శుభం పడిపోయింది, తెరబడిపోయింది అని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాడు తప్ప ఆలోచించే మస్తిష్కాన్ని కోల్పోతాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఆ కథ అట్లా అధ్వంతరంగా కథ అయిపోయింది, ఇక్కడ మనం ఆలోచిస్తాం ఈ పిల్లవాడిని ఏం చేస్తే బాగుంటుంది, మరి బోర్డింగ్ స్కూల్లోనే ఉంచుతారా, ఇలా ఆలోచించి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుని దాన్ని తన జీవితానికి సమన్వయం చేసుకునేటువంటి పరిజ్ఞానం పాఠకుడికి వస్తుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కథ ఆ మొదటి కథ అయినటువంటి ఆలోచించండి అనేటువంటి కథ ఉందండి. తర్వాత మరొక కథను కనుక మనం తీసుకున్నట్టయితే నాన్న అనేటువంటి రెండవ కథ కనపడుతుంది మనకి. దీంట్లో కేవలము చాలా తక్కువ పాత్రలు, 5 పాత్రలతో వస్తుంది. ఈ 5 పాత్రల్లో కూడా ప్రధానంగా మన కళ్ళ ముందు కనిపించేటువంటి పాత్రలో ఇద్దరు పాత్రలు కనపడతారు. ఒకటి తండ్రి, ఒక చిన్న పిల్లవాడు. ఈ అభి అనేటువంటి పిల్లవాడికి 8 సంవత్సరాలు. తల్లి దూరమైనటువంటి చిన్నారితో తండ్రి పడేటువంటి యాతన ఎలా ఉంటుంది. మనకు ముందు కథలో, పూర్వ కథలో తల్లి తండ్రుల అపరిపక్వత అనేటువంటిది అందులో ఉంటే, సంసార జీవితానికి తల్లి తండ్రి అనేటువంటి వారు మూల స్తంభాలు. మేమిద్దరం కూడా అవకతవక జీవితాన్ని గడిపితే పిల్లల యొక్క మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది అవగాహన లేక వారు పిల్లగాడిని దూరంగా పెట్టి విడాకులు తీసుకోవడానికి, విడిపోవడానికి సిద్ధపడితే, ఈ కథలో ఏముంటుందంటే ఒక పరిపక్వమైనటువంటి తల్లి అనుకోని కారణాల వల్ల ఇతని భార్య చనిపోతుంది. నాన్నే అన్ని అయ్యి ఆ పిల్లవాడిని పెంచాడు. ఆ పిల్లవాడు ఎలా అంటే నాకు కథలో తెలుస్తుంది ముందు ఆ పేరు కూడా పెట్టనటువంటి పరిస్థితులు, అంటే ఆ పిల్లవాడికి బారసాల కూడా కానటువంటి స్థితిలో ఆ తల్లి చనిపోతూ మరొక వివాహం చేసుకో, ఈ పిల్లవాడిని పెట్టడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది అంటే, లేదు నేను ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నాను, నా జీవితాంతం నా హృదయంలో నువ్వే ఉంటావు, ఈ పిల్లవాడు నేను చూసుకొని నేను పెంచుకుంటాను, నాకు వేరే వివాహం వద్దు అని చెప్పి. అంటే కుటుంబ జీవితం అలా నమ్మి సర్వస్వం వచ్చినటువంటి భార్యకు తన జీవితాంతం ఎలా పంచాలనుకున్నాడు, భార్య లేకపోయినా భార్య ఉన్నట్టుగా తన మనసులో ఎలా భావించి ఒక కుటుంబ జీవితాన్ని నిలబెట్టినటువంటి ఒక భర్త మానసికమైనటువంటి స్థితి ఈ కథలో కనపడుతుంది అనమాట మనకి. అట్లాగే నాన్న కథ ద్వారా పూర్తి పరిపక్వత, అంటే కుటుంబ జీవితంలో తల్లికి కానీ తండ్రికి కానీ ఎలాంటి పరిపక్వత ఉండాలో కూడా కనిపించేటువంటి కథ ఈ నాన్న కథ. అట్లాగే బిడ్డ యొక్క సైకాలజీ, అంటే పిల్లల యొక్క సైకాలజీ అంటాం మనం, అంటే మానసికమైనటువంటి వికాసం అది ఎలా ఉంటుంది. పిల్లల్లో చాలా మంది తండ్రి కాసేపు కనపడకపోతే ఆగలేరు, తల్లి కాసేపు కనపడకపోతే ఆగలేరు, కానీ జీవితాంతం తల్లి మళ్ళీ తిరిగి రాదు అనేటువంటి విషయాన్ని తెలియనటువంటి పిల్లగాడు, మానసికమైనటువంటి వికాసం లేనటువంటి ఒక చిన్న పిల్లవాడికి వాడికి తల్లి రాదు, తల్లి లేదు అని చెప్తే వాళ్ళు ఎటువంటి పరిణామం చోటు చేసుకుంటుందో అనే భయంతో వాడి యొక్క మానసిక స్థితికి తగ్గట్లుగా తండ్రి పరిణత చెంది వాడితో మాట్లాడటం, అట్లాంటివన్నీ కూడా ఇలాంటి ఈ కథలో కనపడతాయి. అట్లాగే ఒక పాత్రని సృష్టిస్తాడు ఆ పిల్లవాడిని నచ్చజెప్పడం కోసం, అతను పడ్డటువంటి మనోవేదన, ఆకాశ సీతమ్మ లాంటి ఒక పాత్రను సృష్టించి మీ అమ్మ నీకు మాట్లాడుతుంది, మీ అమ్మ నీతో మాట్లాడుతుంది, తప్పకుండా నువ్వు బాగా చదువుకుంటే భగవంతుడు నీతో మాట్లాడిస్తాడు, నువ్వు ఒక ఉత్తరం రాసి దేవుడి దగ్గర పెడితే దేవుడు ఆ ఉత్తరం చదివి మీ అమ్మని నీతో మాట్లాడే ఏర్పాటు చేస్తాడు అని చెప్పంటే, ఈ అమాయకత్వంతో కూడినటువంటి ఈ చిన్నారి మనసు అలాగే ఒక ఉత్తరం రాసి తండ్రి దగ్గర ఆ దేవుడి దగ్గర పెట్టి నిజంగా అమ్మ నాతో మాట్లాడిస్తాడా భగవంతుడు అని చెప్పి అమాయకంగా మాట్లాడటం, నిజంగా ఈ సన్నివేశం ఈ కథంతా చదివితే చెమ్మగిలినటువంటి కన్ను ఉండదు, ప్రతి పాఠకుడి యొక్క కన్ను కూడా చెమ్మగిల్లి కన్నీరు పర్యంతం అవుతాం అన్నమాట. అంటే ఆ పిల్లగాడి మనస్థితి అలా ఉంటుంది. కాబట్టి అట్లా ఆ పిల్లవాడిని నచ్చజెబుతూ పిల్లవాడు నిద్రపోయిన తర్వాత ఈ తండ్రి లేచి వెళ్ళి అసలు ఏమి రాశాడు ఈ పిల్లవాడు అని వెళ్ళి ఆ ఉత్తరాన్ని చూస్తే 8 సంవత్సరాలకు ఆ పిల్లవాడు వచ్చి రాని మాటలతో తనకున్నటువంటి మనోవేదనని ఆ ఉత్తరంలో రాసుకొని భగవంతుడికి నివేదిస్తాడు దేవుడికి. నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు బడిలో అందరూ అమ్మలు వచ్చి గోరుముద్దలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే మా అమ్మ రాకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంది, ఇంకా మా అమ్మ వస్తుందేమో అనుకున్నాను, కానీ మా అమ్మ ఏనాటికి రావట్లేదు, కాబట్టి నా కష్టం సుఖం ఉంది నేను ఎవరితో చెప్పుకోవాలి, నాకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా
అందరూ అమ్మలతో పంచుకుంటారు, నేను ఎవరితో పంచుకోవాలి అనేటువంటి ఆ పిల్లవాడి యొక్క మానసికమైనటువంటి దుస్థితిని ఆ పిల్లవాడు రాసిన విషయాన్ని చూసి తండ్రి చాలా బాధపడతాడు. మన చిన్నపిల్లలకి సరైనటువంటి ఆలోచన ఉండదు, మనసు ఉండదు, వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి బాధ తెలియదు, వాళ్ళకి ఎంతసేపు ఆటపోటీ పిల్లలు అనేటువంటివి మనం కొట్టేస్తూ ఉంటాం. వాళ్ళలో ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్ని నవరసాలు వాళ్ళు అనుభవించగలుగుతారు. కాకపోతే కొన్నిటిని పైకి వాళ్ళు ప్రదర్శించలేదు, కొన్నిటిని ప్రదర్శించగలుగుతారు. అంటే మా పిల్లల యొక్క మనస్థాయి కూడా, మనస్థితిని కూడా తెలుసుకొని ఆ స్థాయికి దిగి రాయటం అనేటువంటిది రచయిత యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి విధానం అనమాట. ఆ పిల్లల స్థాయి మనసు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుని రాయగలుగుతాం ఒక విశేషం. అది తెలిసి తండ్రి ఏం చెప్తారా, ఉత్తరం అంతా చదివి బాధపడి ఆ రోజు నిద్రపోయినట్టుగా ఉంటుంది. అక్కడ ఏమి చెప్పరు రచయిత. మరునాడు లేచి పిల్లవాడు చూసి అక్కడ చూడగానే, నాన్న భగవంతుడు నీకు దేవుడు ఉత్తరం రాశాడురా అని చెప్పంటే, ఏం రాశాడు అని చెప్పి ఆ ఉత్తరం చదివితే, నువ్వు బాగా చదువుకొని పెరిగి పెద్దవాడు అయిన తర్వాత అమ్మ తప్పకుండా నీతో మాట్లాడుతుంది అని చెప్పి దేవుడు రాసినట్టుగా తనే రాసి పెడతాడు. కానీ ఇక్కడ తండ్రి రాసి పెట్టినట్టుగా రచయిత ఎక్కడ చెప్పరు. అంటే అది ధర్మగోప్యంగా కథని ముందుకు నడిపించేటువంటి విధి విధానం అన్నమాట. అంటే అక్కడ పాఠకుడికి అర్థమవుతుంది, పాఠకుడు ఒక పరిపక్వమైనటువంటి స్థాయిలో పాఠం చదువుతాడు కాబట్టి కథని పాఠకుడు యొక్క మనస్సు పరిపక్వత చెంది ఇది తండ్రి చేశాడు, తండ్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని గోప్యంగా రాసి అక్కడ పెట్టి తల్లి దేవుడు రాసినట్టుగా నమ్మించాడు ఆ పిల్లవాడిని. తెల్లవారేసరికి ఒక ఫోన్ వస్తుంది. ఈ పిల్లవాడికి అభి అనేటువంటి బాబుకి స్నేహితుడైనటువంటి నిక్కీ వాళ్ళ అమ్మగారితో మాట్లాడిచ్చి, నేనే మీ అమ్మను మాట్లాడుతున్నాను, మరొక పిల్లవాడికి తల్లి లేదు కాబట్టి నన్ను దేవుడు అక్కడికి పంపించాడు, నువ్వు తప్పకుండా పెరిగి పెద్దవాడిపై బాగా చదువుకో అని చెప్పి ఈ నిక్కీ అనేటువంటి వాళ్ళ అమ్మగారు మాట్లాడినట్టుగా, వీళ్ళమ్మే మాట్లాడినట్టుగా ఆ నిక్కీ వాళ్ళ అమ్మతో మాట్లాడిస్తారు. అంటే ఇక్కడ ఆ తల్లి కూడా ఒక తల్లి లేనటువంటి పిల్లవాడి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అని అర్థం చేసుకొని, అంటే సమాజంలో నీకు భార్య లేదు, వాడికి తల్లి లేదు, నేను ఎందుకు ఇలా మాట్లాడాలి అనేటువంటి ప్రశ్న అక్కడ సముత్పన్నమైతే దానికి సమాధానం ఏముంది, మాట్లాడాలని ఏమని లేదు కదా. అయినప్పటికీ కూడా ఒక తల్లిగా సాటి ఒక స్త్రీ యొక్క మరొక స్త్రీ పిల్లవాడు దుఃఖంలో ఉంటే ఒక తల్లి పడే బాధ ఎలా ఉంటుందో ఆవిడకి తెలుసు. కాబట్టి ఆ తల్లి కూడా తనే తల్లిలాగా అనునయిస్తూ ఆ పిల్లవాడిని బుద్ధగిస్తూ తాను మాట్లాడించి ఊరడించి తను వెళ్ళిపోతుంది, ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ తండ్రి ఫోన్ చేసి ఆమెకు ధన్యవాదాలు చెప్పి థ్యాంక్స్ అండి అని చెప్పి అంటాం. అంటే దానివల్ల ఆ తల్లిని అలా మాట్లాడించాడు, తల్లిలాగా మాట్లాడించాడు నిక్కీ వాళ్ళ అమ్మని అనేటువంటి విషయం పాఠకుడికి అర్థమవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రత్యక్షంగా రచయిత రాయినప్పటికీ కూడా శ్రీనివాసమూర్తి గారు నర్మగోప్యంగానే నడిపిస్తూ ఉంటాడు కథని. ఆ కథ చదువుతూ ఉంటే పాఠకుడికి అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. అలా చెప్పకనే చెప్పడం అనేటువంటి ఒక విశేషమైనటువంటి రచనా పద్ధతి, రచనా ధోరణి, అది కూడా మనకి ఇక్కడ రచనలో కనపడుతుంది అనమాట. తర్వాత ఇంకొక కథ కనపడుతుంది సుమలత గారి ఇందులో, కొత్త చెప్పులు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఉందన్నమాట. నాకు ఇది అంటే కథలన్నీ కూడా చాలా బాగున్నాయి, కానీ ఎందుకనో ఈ కొత్త చెప్పులు అనేటువంటిది ఒక ప్రత్యేకత కనిపించింది కొత్త చెప్పుల్లో. ఇది కేవలం 3 పాత్రలు అనమాట. ఒక పాత్ర సూర్యుడు అనబడే ఒక 10 సంవత్సరాల పిల్లవాడి పాత్ర. ఆ పిల్లవాడి యొక్క తండ్రిది ఒక 40 సంవత్సరాల వయసున్నటువంటి వాడు, మధ్య వయస్కుడు. తర్వాత పడాల్ తాత అనేటువంటి ఒక దుకాణదారు 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక తాత వయసు ఉన్నటువంటి పిల్లవాడు, ఆ పిల్లవాడికి తాత వయసు లాగా. ఈ 3 పాత్రలతోనే చక్కగా రమ్యంగా కథ నడిపించారనమాట రచయితగా. తత్వాలు పాడుకుంటూ తిరిగేటువంటి ఒక గ్రామీణ వాతావరణంలో సహజంగా సాయంత్రం పూట ఏదో తత్వాలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక గ్రామీణ వాతావరణాన్ని తెర మీద చూపించినట్టుగా ప్రారంభంలో చూపిస్తారు రచయిత. తర్వాత ఆ పిల్లవాడు ఆయన తండ్రి గారి యొక్క కుమారుడు అయినటువంటి ఆ చిన్న పిల్లవాడు సూర్యుడు అనేటువంటి ఆ పిల్లవాడు ఎండాకాలంతో కాళ్ళు బాగా కాలిపోతూ ఉంటాయి, బయట తిరగలేనటువంటి పరిస్థితి. దాంతో ఈ పిల్లవాడు ఏదో అరుస్తూ ఉంటే, ఏం చెయ్యమంటావురా సూరి, ఎంతో సంబడంగా సంతకెళ్లడమే కానీ ఈ రోజులలో అరకలు సేంతాళ్ళు కొనేటోళ్ళు ఎక్కడా కనపడడం లేదురా అంటాడు. ఈ మాట ఎందుకన్నాడు అంటే, ఈ పిల్లవాడికి కాళ్ళు బాగా కాలుతున్నాయి, చెప్పులు కొనేటువంటి స్తోమత లేనటువంటి ఒక చాలా నిరుపేద కుటుంబం అన్నమాట. నాన్న నా కాళ్ళు కాలుతున్నాయి, ఎండాకాలం వేసవి కాలం బయటకు వెళ్తే కాళ్ళు చురుక్కు అంటున్నాయి, నా కాళ్ళు మండుతున్నాయి నాయన అంటాడు. కాళ్ళు మండుతున్నాయి అంటే ఆ చిన్న 10 సంవత్సరాల పిల్లవాడు కాళ్ళు చెప్పులు లేకుండా మనమే నడవలేం కదా, నిజంగా వాడి ఘోష ఎలా ఉంటుంది ఒక్కసారి మనం ఊహించుకుంటే
చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అన్నమాట, ఆర్థిక పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను చెప్పులు కొనలేవుగా నాయన అని చెప్పకుండా తండ్రి ఇవాళ కూడా నేను ఎంతో సంబరంగా సంతకెళ్ళాను. అంటే ఒక చిన్న తరహా కుటీర పరిశ్రమలు, అంటే ఇళ్లలో కూర్చొని త్రాళ్ళు పేనటము, తడికెలు అల్లటం, బుట్టలు అల్లటం, ఇలాంటివన్నీ చేసుకొని వాటిని తీసుకెళ్లి ఏ సంతకం, ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్లు వచ్చాయి, మాల్స్ వచ్చాయి, ఇవన్నీ లేని కాలంలో ఒక సంత అనేటువంటిది ఒక అంగడికి తీసుకెళ్లి ఇవన్నీ అమ్మి తక్కువ ధరకి అయినా సరే దాని వచ్చినటువంటి డబ్బుతో వీళ్ళు ఆ రోజు పండగలాగా తీసుకొచ్చుకొని ఇంట్లో దినవెచ్చాలు తీసుకొచ్చుకొని రోజువారీ వెచ్చాలతో చక్కగా కాలక్షేపం గడిగినటువంటి పూర్వకాలపు పరిస్థితులన్నీ కూడా మన కళ్ళ ముందు కదిలింపజేసేట్టుగా రచయిత రాస్తారు ఇక్కడ. అయినప్పటికీ కూడా ఇవాళ సంతకెళ్ళినప్పటికీ కూడా ఈ రోజుల్లో తడకలు ఎవరు కొంటారు, సేంతాళ్ళు ఎవరు కొంటారు? అంటే చూడండి, ఇప్పుడు సమాజం మారిపోయింది, మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎక్కడో 500 అడుగుల లోతులో ఉన్నటువంటి నీటిని తోడడానికి కూడా యంత్రాలు వచ్చేసాయి. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యకిరణాలని పట్టడానికి కూడా యంత్రాలు వచ్చేసాయి. కాబట్టి మనిషి యొక్క విజ్ఞానానికి అడ్డు అదుపు లేకుండా ప్రపంచం అంతా పాకిపోయింది. ఇంకా ఈ రోజుల్లో చాంతాడేసి నీళ్లు తోడి ఆ నీళ్ళని ఉపయోగించుకునేటువంటి వాడు ఎవడున్నాడు? తడికలు అడ్డు పెట్టుకొని గృహ వాతావరణానికి కానీ లేదా ఒక జీవితాన్ని గడిపించేటువంటి వాడు ఎవడున్నాడు? అంటే చిన్న కుటీర పరిశ్రమలకి లేదా కులవృత్తులకు కూడా ఇప్పుడు పరిస్థితులు దయనీయంగా మారిపోయినాయి. కాబట్టి అలాంటి వాళ్ళ పరిస్థితిని ఒక్కసారి ఆలోచింప చేయాలి. వాళ్ళ సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, భారతదేశం కానీ ప్రపంచం కానీ అన్ని రంగాల్లో ముందుంది అనుకుంటున్నాం. కానీ ఒక సామాన్యుడికి ఇక్కడ అన్నం పెట్టలేనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దేనికి పనికొస్తుంది? ఇది కూడా మానవుడు ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ఈ కథ ద్వారా రచయిత చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సమాజంలో ఇలాంటి కుటీర పరిశ్రమలు అట్లాగే కుల వృత్తులను మనం పోగొట్టుకోకుండా వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళ వృత్తులను కూడా మనం గౌరవిస్తూ అలాంటి వస్తువులని కొంతలో కొంతన్న మనం కొనుగోలు చేసి దానిని వినియోగం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కులాల వాళ్ళు ఆ వృత్తుల వాళ్ళు కూడా బతుకుతూ ఉంటారు. ఒక కళ అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా ఒక వృత్తే కాకుండా ఒక కళ. రానున్న తరాలకు చాంతాడంటే ఏమిటో అర్థం కాదు, తడిక అంటే ఏమిటో మనం గూగుల్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అవి బతుకుతాయి, ఆ కుల వృత్తులు బతుకుతాయి, ఆ కుటీర పరిశ్రమలు బతుకుతాయి, ఆ వస్తువులు బతుకుతాయి. కాబట్టి ఒక భారతదేశంలో ఒక సమాజంలో ఉన్నటువంటి ఈ పూర్వకాలంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మనం చూడగలగడానికి అవకాశం ఉంటుందనేటువంటి యొక్క రచయిత తాపత్రయం మనకు ఇందులో కనపడుతుంది. అంతేకాకుండా కాలం మారిపోయినా మారనటువంటి బతుకుల యొక్క తీరు ఒకటి అక్కడ కనపడుతుంది మనకు. మరుగున పడిపోయినటువంటి అనేక వృత్తుల వాళ్ళు, అలాగే సమాజంలో ఉన్నటువంటి దీనమైనటువంటి, అంటే మనం దారిద్ర్య రేఖకు దిగువ అంటాం, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఉన్నారు. మనం ఏసీ గదుల్లో 4 గదుల్లో కూర్చుంటే మనకు కనిపించకపోవచ్చు, బయట సమాజానికి వెళ్ళిపోతే తినడానికి కూడా అన్నం లేనటువంటి పరిస్థితుల్లో తయారు చేసిన వస్తువులు అమ్ముడుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తీర పరిశ్రమల వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇందులో మళ్ళీ ఒక విచిత్రమైనటువంటి మలుపు ఒకటి తిప్పుతారు రచయిత. ఈ పిల్లవాడు చెప్పులు లేవు, తండ్రికి చెప్పులు లేవు, నేను కూడా రబ్బరు కైరుకు వచ్చినటువంటి ఆ రబ్బర్ని తాడుతో కట్టుకొని వాటిని నేను చెప్పులుగా వేసుకొని తిరిగాను నాయన అని చెప్తాడు. పూర్వకాలంలో తాటి చెగ్గలతో చెప్పులు చేసుకొని తిరిగాడు అని చెప్పి సిద్ధాల హనుమంతు గారి పాట ఒకటి నాకు అది గుర్తొచ్చింది ఆ మాట అనగానే. ఆ తాటి జగ్గలని వేసుకొని తిరిగినట్టుగా ఈ తండ్రి గారు రబ్బరుని తుంచి, ఆ టైరును తుంచి దాన్ని కాలికి దాంట్లో కాలు పెట్టుకొని ఆ కాలికి తాడు కట్టుకొని ఎంత దూరం వస్తున్నది అరిగిపోయేంత వరకు, కరిగిపోయేంత వరకు, ఆ తర్వాత అది పనికిరాదు. అలాంటి వాతావరణంతో తండ్రి పల్లెటూరి పిల్లగాడ హనుమంత్ గారు రాసినటువంటి దాంట్లో అన్నారు. అవునండి, పల్లెటూరి పిల్లగాడ అనే పాటలో తాటి జగ్గల కాలిజోడు పాట అది గుర్తులేదండి నాకు కూడా, మళ్ళీ ఎప్పుడైనా తీసుకున్నాను. ఆ తాటి జగ్గల కాళ్ళజోడు అని ఈ పిల్లవాడు పాడినటువంటి పాట నిజంగా నాకు అది గుర్తొచ్చింది ఆ సమయంలో, అట్లా అనిపించింది. ఎందుకంటే సమాజంలో కవి యొక్క దృష్టి అనేటువంటిది అన్ని కోణాలు ప్రసరింపజేస్తూ ఉంటుంది కాబట్టి అనేక కథలని, అనేక పాటలని, అనేక సన్నివేశాలను కూడా గుర్తు తెచ్చేటువంటి విధానాన్ని కవి గారు అక్కడ మనకు చూపిస్తుంటాడు. అయితే ఈ పిల్లవాడు తండ్రి ఎంత పిల్లవాడికి చెప్పులు కొనలేదని బాధపడుతున్నాడు, అదే ఆలోచన పిల్లవాడు చేసి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన పిల్లవాడికి వచ్చి ఏం చేస్తాడంటే, ఒక పోలేరమ్మ గుడి దగ్గర తిరణాలు జరుగుతూ ఉంటే ఈ పిల్లవాడు అక్కడ ఉన్నటువంటి చెప్పులన్నీ కూడా కోడేసుకొని తను అక్కడ కూర్చొని
వచ్చినటువంటి వాళ్ళకి ఆ చెప్పులు ఇచ్చి వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు వాళ్ళు ఎంత ఇస్తే అంత బలవంతంగా కాకుండా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, ఈయన వాళ్ళకి వదిలేస్తాడు. అలా ఇచ్చి 100 రూపాయలు 80 రూపాయలు ఈ పిల్లవాడు వసూలు చేయగలుగుతాడు, సంపాదించగలుగుతాడు. వచ్చినటువంటి 80 రూపాయలని ఆ దగ్గరే ఉన్నటువంటి ఒక దుకాణదారు దగ్గరికి వెళితే ఆ దుకాణదారు ఈ చెప్పులు ఎంత అడిగితే 2 జతల చెప్పులు, తండ్రికి ఒక జత తనకొక జత, అంటే నీ సైజు ఒకటి నా సైజు ఒకటి అని ఇవ్వమంటాడు. నా సైజు ఎందుకు రా అంటే ఇది మా నాన్న కోసం అంటే, 2 కలిపి 100 రూపాయలు అంటే నా దగ్గర 80 ఉన్నాయి తాత, ఈ 80 ఇప్పుడు తీసుకో, మిగతా 20 మళ్ళీ తర్వాత ఇస్తాను అని చెప్పంటే ఈ పిల్లవాడిలో ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి వీడి పరిపక్వతను చూసి ఆ పడేల్ తాత, ఆ యజమాని పేరు, దుకాణదారి పేరు, అతని మనసు కూడా కరిగిపోయి ఇవాళ ఈ పుచ్చుకునే 20 రూపాయలతో నాకు జీవితం వెళ్ళదు, ఈ పిల్లవాడి యొక్క మనసు కోరిక తీరిస్తే అదొక సంతృప్తినిస్తుంది అని చెప్పి 20 రూపాయలు తక్కువ చేసి 80 రూపాయలకి ఆ 2 చెప్పులు అతను ఇచ్చి ఏం చేస్తాడో చూద్దామని చెప్పి వీడి వెనక వస్తే ఈ పిల్లవాడు ఈ చెప్పులు తీసుకెళ్లి తండ్రి దగ్గరికి ఇచ్చి, నాన్న ఈ చెప్పులు తీసుకొచ్చాను అని చెప్పి ఆ చెప్పులు తండ్రి దగ్గర పెడితే ఆ తండ్రి సహజంగా సమాజంలో మనం చాలా మంది ఏం చేస్తామంటే కొడుకు ఏదైనా ఒక విచిత్రాన్ని సాధించాడంటే మనం చాలా సంతోషపడిపోతాం. కొడుకు వెళ్ళి 2 జామకాయలు తెచ్చాడంటే నాన్న నీకు జామకాయలు తెచ్చాంటే ఆహా జామకాయలు తెచ్చావారా అని తింటాను తప్ప ఈ జామకాయలు ఎక్కడివిరా దొంగతనం చేశావా అని సహజంగా తల్లిదండ్రులు పిల్లవాడిని మందలించకపోవటం వల్ల ఇవాళ సమాజంలో పిల్లలు ఇలా తయారవుతున్నారు. ఆ ప్రశ్నించేటువంటి తత్వం ఇక్కడ తండ్రిలో కనపడుతుంది. పెట్ట తెచ్చావురా అని తిడతాడు ఆ పిల్లవాడిని, నువ్వు ఎలా తెచ్చావు ఈ డబ్బు చెప్పులు, దొంగతనం చేశావా, ఎత్తుకొచ్చావా, ఎందుకు ఎట్లా తీసుకొచ్చావు అని చెప్పి, అంటే ఆ పరిస్థితుల్లో కూడా నిజాయితీగా బతకాలి, దొంగతనం చెయ్యకూడదు, వ్యసనాల బారిన పడకూడదు అనేటువంటి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకులు బతికినటువంటి సమాజం మన భారత సమాజం. అది దృశ్యగా చేస్తాడు రచయిత. అప్పుడు ఈ పిల్లవాడిని తిరుగుతూ ఉంటే ఈ పడేల్ తాత వచ్చి, లేదు వాడిని తిట్టకు, వాడు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, నీ కుమారుడు, జరిగింది ఇది, వాడు నేను చూస్తూ ఉన్నాను, నా కళ్ళ ముందే పొలేరమ్మ జాతరలో చెప్పులు కొడేసి వచ్చినటువంటి డబ్బులతో నా దగ్గరకు వచ్చి 80 రూపాయలకి ఇచ్చే చెప్పులు, 100 రూపాయల చెప్పులు 80 రూపాయలకి కొనుగోలు చేసి 20 తర్వాత ఇస్తాను అని చెప్పి ఈ చెప్పులు పట్టుకొని వచ్చాడు. వాడు నీకు చెప్పులు ఇస్తూ ఉంటే చూసి ఆనందించడం కోసం వస్తాడు ఈ తాత, వచ్చి ఆ చెప్పులు తీసుకో, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని చెప్పి అన్నటువంటి సందర్భాలు చూస్తే పిల్లవాడిలో నిజంగా 10 ఏళ్ల వయసులో వాడి మనసులో ఎంత పరిపక్వత వచ్చింది. దొంగతనం చెయ్యకూడదు, మరి వాడు ఏ బడిలో నేర్చుకున్నాడు, ఏ పాఠశాలలో ఏ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు అంటే కులం గొప్పది కాదు, గుణం గొప్పది, పెరిగినటువంటి వాతావరణం గొప్పది, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానం అంత గొప్పది. అది పిల్లలు నేర్పించాలి, తల్లిదండ్రులు నేర్పించాలి తప్ప ఇవాళ పాఠశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లో నేర్పిస్తూ వచ్చేటువంటి కాదు క్రమశిక్షణ. అక్కడ కేవలం వాళ్ళు మార్కులు ఇవ్వగలుగుతారు, కానీ జీవితానికి సరిపోయేటువంటి క్రమశిక్షణ, బుద్ధి, ఇవన్నీ కూడా విశాలమైనటువంటి భావాలు, ఆలోచన భావాలు తల్లి తండ్రి కుటుంబం నుంచే పిల్లలు నేర్చుకోవాలి అనేటువంటి భావన ఈ కథలో మనకు చక్కగా పుష్పటీపరిచేస్తుంది. అంతేకాకుండా ఇంకొక విశేషం ఏంటంటే ఈ కథ అంతా కూడా, ఈ కొత్త చెప్పులు అనేటువంటి కథ అంతా కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి మాండలికం, అంటే యాస, గ్రామీణ మాండలికంలో జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని నాకు మనం చెప్పుకున్నాం కదా, ఏం చెయ్యమంటావురా సూరి, ఎంతో సంబడంగా సంతకెళ్ళడమే కానీ అని ఇలాంటి మాటలు మనకు గ్రామీణులు ఎక్కువగా మాట్లాడతారు. అంటే మరి ఇలాంటి మాట ఎందుకు ప్రయోగించారు కవి గారు, మరి పండితుడు కదా, పండితుడు అయ్యుండి ఇలాంటి భాష ఎందుకు ఉపయోగించారు అంటే దీని వెనక మళ్ళీ మనం దీన్ని సమన్వయించుకోవడం ఎలా అంటే, పాత్రోచితమైనటువంటి భాషలు ప్రయోగించినప్పుడే విషయమునకు తగిన రీతిన సొగసైన వర్ణనలు చేయు పాత్రలు కన్నులకు కట్టినట్లు కలగాంచిన రూపము కనులయందు నిలిచినట్లుగా కాకుండా అది కవిత్వము కాదు. ఈ మాటలు ఎవరన్నారంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు కవిత్వ తత్వ విచారం అనేటువంటిది ఒక విమర్శన గ్రంథం రాశారు వారు. సూరణ గారు రాసినటువంటి కళాపూర్ణోదయానికి విమర్శనాత్మకమైనటువంటి విమర్శన వ్యాసాన్ని కవిత్వ తత్వ విచారం అనేటువంటి పేరుతో కట్టమంచి రామలింగారెడ్డి గారు రాశారు. దాంట్లో పూర్వపీఠికలో ఆయన గారు రాసుకుంటారనమాట. పూర్వపీఠిక ప్రస్తావనలో ఆయన అదే మాట రాసుకుంటారు, పాత్రోచితమైనటువంటి మాటలు ప్రయోగించిన విషయమునకు తగిన రీతిన సొగసైన వర్ణనలు చేయు పాత్రలు కన్నులకు కట్టినట్టు. అంటే మనం ఏదైనా పాత్రోచితమైనటువంటి మాటలు ప్రయోగించినప్పుడు, అంటే అది గ్రామీణమైనటువంటి పాత్రన, లేదా రాజరికమైనటువంటి పాత్రన, పండితుని యొక్క పాత్రన, పామరుడి యొక్క పాత్రన, ఏ పాత్రనైతే మనం తీసుకొని మాట్లాడిస్తున్నామో మన లేఖనితో కలంతో, ఆ పాత్రలకి ఆ ప్రాంతపు మాటలే ఉండాలి.
ఒక రాజుగారు మాట్లాడితే రాజసం ఉట్టిపడాలి, ఒక భటుడు మాట్లాడితే సేవాభావంతో మాట్లాడేటువంటి మాటలు ఉంటాయి. అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకోని వారు మాట్లాడేటువంటి మాటల తీరు ఎలా ఉంటుంది. అలాగే ఒక ప్రాంతం, ఒక మాండలికం, ఉదాహరణకి మనం తెలంగాణ మాండలికాన్ని తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు మాట్లాడితే తెలంగాణ మాండలికం ఉండాలి, రాయలసీమ ప్రాంతంలో వాడు మాట్లాడితే రాయలసీమ మాండలికం ఉండాలి. ఇలా ఏ ప్రాంతం వాళ్ళు మాట్లాడతారో ఆ ప్రాంతం యొక్క మాండలికాన్ని అక్కడ ఉన్నటువంటి పదజాలాన్ని గనక ఉపయోగిస్తే దానిని మనం పాత్రోచితమైనటువంటి భాష అంటాం. అది మాట్లాడించేటప్పుడు ఆ పాత్రలు మన కన్నులకు కట్టినట్టుగా ఉండాలట. మనం కలలో రాత్రిపూట కల వచ్చింది, కలలో ఒక విషయాన్ని చూసాము, ఆ చూసినటువంటి విషయం మనం నిద్రమించి లేవగానే మన కళ్ళ ముందు నిలిస్తే మనం ఎంత ఆనందపడిపోతామో ఆహ్లాదపడిపోతామో, అలా మనం ప్రయోగించినటువంటి పాత్రోచితమైనటువంటి పలుకులు, మాటలు మాట్లాడేటువంటి పాత్రలు మన కళ్ళ ముందు నుంచొని మాట్లాడుతున్నాయా అని అనిపించకపోతే అది నిజమైనటువంటి కవిత్వము కాదు అని ఖచ్చితంగా చెప్పాడు కట్టమంచి రామలింగారెడ్డి గారు. కాబట్టి ఇక్కడ మనం ఆ వారు చెప్పినటువంటి ఆ సూచనని కనుక మనం దీనికి సమన్వయించుకుంటే నాన్న నాటికకి ఆ పాత్రలన్నీ కూడా నిజంగా యథాచితంగా మన కళ్ళ ముందు నిలబడి మాట్లాడినట్టుగా కనపడతాయి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా పాత్రోచితమైనటువంటి భాషను ఉపయోగించినటువంటి వారు వేదం వెంకటరాయ శాస్త్రి గారు అని చెప్పి, వెంకటరాయ శర్మ గారు అని చెప్పి మనకు ఈ భాషా చరిత్రకారులంతా కూడా చెప్పడం జరుగుతుంది. నాగానందము, ప్రతాపరుద్రయంలో పేరిగాని పాత్ర, పేరిగాడు అనేటువంటి వాడు ఒక రజకుడు, ఆయన మాట్లాడేటువంటి మాటకి అచ్చం ప్రతాపరుద్రులాగానే ఉంటాడు పేరిగాడు. ఈ ప్రతాపరుద్రుడిని ఢిల్లీ సుల్తాన్ ఎత్తుకోపోయినప్పుడు ఆ ప్రదేశంలో పేరిగాడిని తీసుకొచ్చి నువ్వు రాజు అని చెప్పి పెట్టినప్పుడు, మరి రాజుగా ఆయన రజకుడు కదా, అతని భాషా వ్యవహారాలు వేరే ఉంటాయి, వారి యొక్క జీవన శైలి వేరే ఉంటుంది. మరి తను రాజుగా ఎలా చలామణి అవుతాడు అంటే ఆ మంత్రులు వీళ్ళంతా కూడా, మంత్రులు వీళ్ళంతా అతనికి ఎంత శిక్షణ ఇస్తారు అంటే రాజుగా ఉండడానికి అనేక రకాల శిక్షణ ఇస్తారు. అంటే తన పూర్వపు భాష అంతా కూడా పోగొట్టి రాజుగా ఎలా మాట్లాడాలో అలా నేర్పి, ఆ తర్వాత నిజంగా రాజుగారు ఎత్తుకోపోయింది, ఢిల్లీ సుల్తాన్ ఎత్తుకోపోయినటువంటిది రాజుగారిని కాదు, ఢిల్లీ సుల్తానే ఈ పేరి అనేటువంటి వ్యక్తిని ఎత్తుకోపోయాడు. ఆ ఢిల్లీ అక్కడ రాజ్యంలో ఉంది, కాకతీయ రాజ్యంలో ఉంది ప్రతాపరుద్రుడు అనేటువంటి భ్రమను కల్పింపజేసి చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం, అది కూడా చారిత్రాత్మకమైనటువంటి నాటిక. అలా ఈ పేరి పాత్రలో మనకు వెంకటరాయ శాస్త్రి గారు మొట్టమొదటిసారిగా పాత్రోచిత భాషను ప్రయోగించినట్టుగా కనపడుతుంది. తర్వాత దాన్ని చాలా మంది కవులు వరవడిగా తీసుకొని అలా ప్రయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నాకు రచయిత గారి యొక్క ఈ నాన్న కొత్త చెప్పులు అనేటువంటి నాటకం ఒకసారి నాకు వేదం వెంకటరాయ శాస్త్రి గారిని, తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి గారి యొక్క విమర్శన కూడా ఒకసారి మనకు నా కళ్ళ ముందు గెప్పి తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ పాత్రలలో నిజాయితీ, ఈ పిల్లవాడి పాత్ర కానీ, తండ్రి పాత్రలో కానీ, అట్లాగే ఈ పడేల తాత పాత్ర, ఈ మూడు పాత్రలు కూడా నిజాయితీకి మారిపోయారు. ఎవ్వరు కూడా పిల్లవాడే కదా అని చెప్పి ఎక్కువ రేటు చెప్పి డబ్బులు తీసుకుందామనేది దుకాణదారుకు లేదు. పిల్లవాడు ఏదో తీసుకొచ్చాడు, వేసుకొని కాలం నడిపిద్దాము, వాడు ఎక్కడ తీసుకొస్తే నాకేంటి అనేటువంటి భావన తండ్రికి లేదు. ఏదో దొంగతనం చేసి చెప్పులు తీసుకోపోవాలని, కొంతమంది చెప్పులు ఉన్నాయి కదా, ఈ చెప్పులు దొంగతనం చేసి ఒక జత తీసుకోకపోతే ఎవరు అడిగారు, అలా తీసుకొని వెళ్ళిపోయి నాన్నకిద్దామనేటువంటి ఆలోచన కొడుకుకి లేదు. ఇట్లా అన్ని పాత్రలు కూడా నిజాయితీకి కట్టుబడి ప్రేమకు, శ్రమైక జీవన సౌందర్యానికి నిదర్శనమైనటువంటి కథ మనకి కొత్త చెప్పుల్లో కనపడుతుంది. శ్రీశ్రీ గారు చెప్పినటువంటి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. నిజంగా అంత గొప్పమైనటువంటి కథ మనకి కొత్త చెప్పుల్లో కనపడుతుంది. బాగుందండి. చక్కగా ఈ రోజు మన శిలాక్షరాల కార్యక్రమంలో భాగంగా తక్షశిల నాటికల సంపుటి అందులోవి ఆలోచించండి, నాన్న, అలాగే కొత్త చెప్పులు, వాటిలో ఉండేటువంటి చాలను మన శ్రోతలకి తెలియడం చాలా బాగుందండి. ఒక్కొక్క నాటిక విశేషాన్ని ఉండేటువంటి ఆ అంశాన్ని చాలా అద్భుతంగా మీరు సమీక్ష చేసి ఆ విషయాన్ని శ్రోతలకు తెలియచేయడం నిజంగా ఆనందదాయకం అండి. సంతోషం మేడం గారు. అలాగే మనకు తక్షశిల అనే దాంట్లో కూడా యథార్థమైనటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి నాటకాలు. అందులో భారతదేశం యొక్క హేతువాదాన్ని నమ్మదు అన్నటువంటి అలెగ్జాండర్ మాటలు, దేశభక్తిని ఎలా చాటుకోవాలి, ఆనాటి సామాజికమైనటువంటి పరిస్థితులు, రాజకీయమైనటువంటి పరిస్థితులు, యుద్ధ నీతి, మనకు పూర్వకాలంలో ప్రధానంగా తక్షశిల, నలంద ఇవే రెండు విశ్వవిద్యాలయాలు భారతదేశాన్ని మొత్తాన్ని కూడా శాసించి నిజాయితీ మార్గంలో, నైతిక మార్గంలో పెట్టినటువంటి అలాంటి విశ్వవిద్యాలయాలను రక్షించుకోవటం కోసం రాజులు ఎలాంటి నీతి నియమాలని, అంటే రాజనీతిని అవలంబించారు. మనకు సంధి విగ్రహం అనేటువంటివి ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనకి తక్షశిలలో కనపడతాయి. ఎలాంటి సంధి చేసుకొని, ఎలాంటి
ఆ ఒప్పందం చేసుకొని రాజనీతిని, క్రమశిక్షణని ఇవన్నీ అవలంబించి వాళ్ళు ప్రాచీనమైనటువంటి విశ్వవిద్యాలయాలని, మన భారతీయ విద్యా నిలయాలని, పాఠశాలని కాపాడుతున్నారనేటువంటి తక్కసరిలో కనపడుతుంది. మొత్తం మీద రచయిత గారి కథనం మొత్తం కూడా శిల్పం కానీ, పాత్రల స్వభావం కానీ, కథా కలితార్థయుక్తి, అక్షరరమ్యత అనేటువంటిది అన్నయ్య గారు ఎలా సూచించి పండించారో ఇక్కడ కవి గారి యొక్క భావనలు కూడా అవన్నీ కనపడతాయి. అలాగే కట్టమంచి రామలింగారెడ్డి గారు చెప్పినటువంటి భావనా శక్తి, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉదాహరణకి భావనా శక్తి అంటే ఆవు గడ్డి మేసేటువంటి ఒక కథ ఉంది. ఒక పంతులు గారు పిల్లవాడికి పురమాయిస్తాడనమాట. ఆవు గడ్డి మేస్తున్నట్టుగా ఒక బొమ్మ గీసుకురారా అంటే ఆ పిల్లవాడు ఒక అర్ధగంట తర్వాత తీసుకొచ్చి ఒక తెల్లని పేపర్ చేతికి ఇస్తాడు, కాగితం. ఏమిట్రా ఇందులో ఆవు గడ్డి మేస్తున్నటువంటి బొమ్మ గీయమన్నంత ఇందులో ఆవేది అంటే ఆ పిల్లవాడు అంటారు, మంత్రులు గారు మీరు ఆవు గడ్డి మేస్తున్నట్టు బొమ్మ గీయమన్నారు కదా, నేను ఆవు బొమ్మ వేశాను, ఆవు గడ్డి మేసి వెళ్ళిపోయింది, అక్కడ ఆవు లేదు అంటారు. తర్వాత అదేమిటి మరి ఆవు గడ్డి మేసి వెళ్ళిపోయింది బానే ఉంది కదా, మరి ఆవు వెళ్ళిపోయింది గడ్డి ఉండాలి కదా, గడ్డి బొమ్మ ఎదురా అంటే ఇంకెక్కడ గడ్డి ఉందండి, ఆవు మేసింది కదా ఇప్పుడు గడ్డి కూడా లేదు అంటే ఆ చిత్రం ఆ తెల్ల కాగితం మీద ఆవు లేదు గడ్డి లేదు. ఇది ఇలాంటి కథలు కూడా మనకు సమాజంలో వస్తూ ఉంటాయి. ఇది భావనా శక్తి అంటారు దాన్ని. అంటే ఒక చిత్రాన్ని గాని, ఒక కథని గాని, ఒక సన్నివేశాన్ని గాని చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి కవి చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా చెప్పగలిగితే భావనా శక్తి. ఇలా ఆవుగడ్డి మేసే చిత్రంలాగా కాకుండా చక్కని కవితలు చాలా మంది రచయితలు వాళ్ళ మనకు అందుబాటులో ఇస్తూ ఉన్నారు రచనలు. కాబట్టి ఇక్కడ మనకు వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారి యొక్క ఈ రచనలన్నీ కూడా, ఈ కథలో ఉన్నటువంటి నాటకులన్నీ కూడా కట్టమంచి వారు చెప్పినట్టుగా భావనా శక్తి పూరితమైనటువంటి కథలనే చెప్పవచ్చు. కాబట్టి శరీరానికి గాయం కనిపించకుండా, రక్తం కనిపించకుండా శరీరాన్ని ఛేదింపజాలనేటువంటి మిగిలో వాడిగల కత్తి కవిత్వానికి ఉన్నటువంటి శక్తి అని చెప్పి అది కూడా కట్టమంచి వారి మాట. కాబట్టి గాయం కనపడకూడదు, రక్తం కారకూడదు, శరీరాన్ని ఛేదింపజేయగలిగినటువంటి వాడి అయినటువంటి కత్తి కవిత్వం. కాబట్టి తిట్టకుండా కొట్టకుండా సమాజానికి చరుపులు చరుస్తూ హెచ్చరికలు చేస్తున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా మనకి కథల్లో అనేక సందర్భాల్లో, అది దేశభక్తి కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అన్ని కోణాల నుంచి కూడా కవి గారు చక్కని కథలని ఆవిష్కరింపజేశారు. విధంగా ఈ పుస్తకాన్ని పరిచయం చేయడం అనేటువంటిది ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలండి, చక్కగా తెలియజేశారు, బాగుంది. ఒక్క నాటికలో ఉండేటువంటి అంశాన్ని చెప్పడమే కాకుండా అది సమాజానికి ఆలోచించే విధంగా, అంటే రచయిత కోణంలో ఏ విధంగా ఆ అంశాన్ని తీసుకుంటారో అనేది మీరు నొక్కి వక్కానించి చూడడం నిజంగా చాలా సంతోషం అండి. మీరు ఎంతో గాని ఈ పుస్తకాన్ని మీరు అలా సమీక్షిస్తేనే కానీ ఆ అంశాన్ని మీరు చెప్పలేరు. అలాంటి విషయాన్ని ఎన్నో విషయాలు ఇప్పుడు ఆలోచించండి. ఆ నాటిక అంటే ఏంటి, నానా అంటే కొత్త ప్రతి ఒక్క నాటికలో ఉండేటువంటి పాత్రధారులు కావచ్చు, అక్కడ జరిగిన సంఘటనలు కావచ్చు, సమాజానికి చూపిస్తూ మీరు సమీక్ష చేసిన అంశాన్ని తెలియచేయడం చాలా అద్భుతంగా ఉంది మేడం గారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సమయాభావం వల్ల మరి మరొక వారంలో శుక్రవారం జరిగేటువంటి శిలాక్షరాలు కార్యక్రమంలో మళ్ళీ మరికొన్ని మన శ్రోతలకి తెలియచేద్దాము. ముఖ్యంగా ఈ రోజు శిలాక్షరాలు కార్యక్రమంలో భాగంగా మనము ప్రతి వారం కూడా ప్రముఖ సాహితీవేత్తల జయంతి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలను చెబుతూ ఉంటాం. అందులో భాగంగా మరి ఈ రోజు మాడపాటి హనుమంతరావు గారి జన్మదినము. ప్రముఖ రాజకీయ నాయకులు, రచయిత, మరి 20వ శతాబ్ది తొలి దశకంలో హైదరాబాద్ రాజ్యంలో తెలుగు ప్రాంతాల్లో నేటి తెలంగాణ ఆంధ్రోద్యమం వ్యాప్తి చేసినటువంటి దానికి ఎంతో కృషి చేశారు. ఆంధ్ర పితామహుడు అన్న పేరును కూడా పొందినటువంటి వారు. ఇటు తీరిక సమయాలన్నింటి కూడా ఇటు ఆంధ్రోద్యమానికి, తెలంగాణలో ఉండేటువంటి గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో సమయాన్ని వారు కేటాయించడం, ఇటు ఆంధ్ర మహాసభ వంటి ప్రజా సంఘాల స్థాపనలోను వారి వివిధ నిర్వహణలో కూడా కీలక పాత్ర వహించినటువంటి వారు. వారి జయంతి సందర్భంగా వారి గురించిన ఈ 2 విషయాలు తెలియచేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ మరొక వారంలో మరిన్ని విశేషాలను
తక్షశిల నాటికల సంపుటిలో ఉండే మిగతా నాటికల విశేషాలను కూడా తెలియజేద్దాం. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే. తప్పకుండా సుమలత గారు, ధన్యవాదాలు. ఒక మహానుభావుని కూడా ఈ రోజు పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కార్యక్రమాన్ని ప్రసారం చేసినటువంటి టోరీ రేడియో నిర్వాహకులకు, అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన నిపుణులకు, అలాగే పరిచయకర్తగా మీకు, పరిచయాన్ని నాకు ఇచ్చినటువంటి సమన్వయకర్తగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. శుభం.